పేరు. హలో గైస్, నమస్తే. ప్రజెంట్ అయితే రాయలపురంకి వచ్చాము. రాయల్ బుల్ అయితే ఇంటర్వ్యూ చేద్దాము. అన్న వాళ్ళ మాటలతోనే తెలుసుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఏ బుల్ అయితే ఇంటర్వ్యూ చేయాలని పెడితే అయితే దరిదాపు 150 కామెంట్స్ దాకా వచ్చాయి ఈ ఎద్దుకైతే. ఒకసారి అన్న వాళ్ళ మాటలతో తెలుసుకుందాం. రాయల్ బుల్ అని పేరు ఎందుకు పెట్టడం జరిగింది, పండగల్లో పలకలు ఏవేవి కడతారు, అలానే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అని చెప్పి వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎద్దును మేపుతున్నారు అన్ని వాళ్ళ మాటలతోనే తెలుసుకునేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్కారం బ్రో, చెప్పండి అన్న. రాయల్ బుల్ అని చెప్పి మా ఇన్స్టా పేజ్లో ఇంటర్వ్యూకి ఒక వీడియో పెడితే దరిదాపు 150 కామెంట్లు వచ్చాయి దీనికి. అందుకని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగిందన్న. ఏమన్నా రాయల్ బుల్ అని పెట్టడానికి కారణం? రాయల్ బుల్ అని పెట్టడం కారణం అంటే మాది కబడ్డీ టీము. ఇక్కడ టోర్నమెంట్లు కానీ ఒక స్కూల్లో కానీ కప్పు తెచ్చేది మా టీం ఒకటే. మా హై స్కూల్లో కూడా దేంట్లో కానీ కప్పు తెచ్చేది మా టీమే. మా టీంతోనే పోయింది. టోర్నమెంట్లలో రాయల్ బుల్ అనేది ఒక బ్రాండ్. టీం కెప్టెన్ వీడు, మా వాడు. మా టీంలలో మేమంతా ఆడతాము. దాని గురించి ఆ టీము ఇంకెవరు ఆడేవాళ్ళు లేరు, వాళ్ళు బతికోళ్ళకి అయిపోయింది కాబట్టి దాని గురించి మేము రాయల్ బుల్ అనే పేరు అంతరించిపోకూడదు అనేసి మాకు ఎద్దుకి ఇష్టంగా పెట్టుకున్నాం. ఎద్దుకి దానివల్ల పేరు రావడం జరిగింది. మీ కబడ్డీ టీం ని ఎద్దుకి పెట్టుకున్నారు. అందరు డివైడ్ అయిపోయినా కూడా సరే పేరు మర్చిపోకూడదని. ఓకేనా, మెయిన్ పాయింట్కి అయితే వచ్చేద్దాం. అన్న, ఈ ఎద్దుని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మేపుతున్నారు? 3 సంవత్సరాల నుంచి మేపుతున్నారు. ఎన్ని పళ్ళు కాడ నుంచి మేపుతున్నారు? చిన్న పాల పళ్ళ నుంచి? చిన్న పాల పళ్ళప్పుడు టాన్సి మా యావులదే దూడ ఇది ఇష్టపడి అతికి మించి రేటు పెట్టుకున్నాడు దీన్ని. అతికి మించి అప్పట్లో ఎంత పెట్టుకున్నారన్న? అప్పట్లోనే 37,000 పడింది. 27,000 పడింది. 27,000 చిన్న దూడప్పుడు 27,000 పడింది. దీనికి పలక ఎన్ని పళ్ళు వచ్చిన కాడి నుంచి కట్టారన్న? దీనికి 2 పళ్ళ మీద నుంచే కట్టారు. అప్పుడు ఎలా ఉండిందన్న దీని పర్ఫార్మెన్స్? అంటే దీని ఏమన్నా పట్టడం జరిగిందా అప్పుడు? 2 పళ్ళు దీని మీద చెయ్యేసింది అంటూ లేదు. చెయ్యి వేస్తారు కానీ గొడ్డు నిలేసింది పట్టింది అంటూ ఇంతవరకు దీని హిస్టరీలోనే లేదు. 2 పళ్ళ నుంచి ఇప్పుడు 6 పళ్ళు దాకా ఇప్పుడు దాకా పట్టిందే లేదు ఆ ఊర్లో. అన్న, ఇప్పుడు మీరు ఈ 3 సంవత్సరాలలో చాలా ఊర్లలో పండుగలకి వేస్తుంటారు. ఒక్కొక్కసారి 10 ఊర్లకి వేస్తారు. 1 ఇయర్ ఒక 6 ఊర్లకి వేస్తారు, 8 ఊర్లకి వేస్తారు. మీకు ఈ 3 సంవత్సరాలలో ఒక 3 ఊరి పేర్లు చెప్పగలరా? ఎక్కడెక్కడ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని? బెస్ట్ అంటే గొల్లపల్లి, కంబాలమిట్ట, దాని తర్వాత వచ్చి మల్లేపల్లి. ఈ 3 ఊర్లలో మీకు బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మళ్ళీ గొల్లపల్లి హైలైట్ వచ్చింది. ఈ కొన్ని ఊర్లలో ఏమంటే దోళ్ళు అడ్డం పెట్టేసేది, దోళ్ళు మధ్యలో ఉండేది. దానివల్ల కొంచెం చెడింది అంతేగాని పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడైనా కానీ చించేసింది. పలకైతే ఇచ్చింది లేదు. అంటే ఎక్కువ టాప్ పర్ఫార్మెన్స్ అంటే ఈ ఊర్లలో ఇచ్చింది, ఈ 3 ఊర్లలో ఇచ్చింది. కానీ అన్న, ఏ పలకలు కడతారన్న దీనికి? రాజకీయ పరంగా అయితే ఏ పలకలు ఉండవు బ్రో. అభిమానంతో కట్టాలంటే మా వాళ్ళు ఉన్నారు, కట్టాలంటే కట్టుకోవాలనేసి కూర్చునేస్తారు, పూనుకునేస్తారు. ఈ రోజు నా పలక కట్టాలి అంటే అది 20,000 కానీ 30,000 అయినా కానీ బ్యాండ్ సెట్తో కానీ ఇంతవరకు అయితే బ్యాండ్ సెట్ పెట్టింది లేదు. అయినా కానీ ఏడకైనా పూనుకుంటారు మా పిల్లకాయలు. పిగ్గికి భలే పాలు మారుతారు. ఈ మాతో మా పలక కట్టాలంటే ఎంతైనా చేస్తారు. రాయలపురం యూత్ పలకల మారతం కడతారు ఓన్లీ అంతే, అభిమానం కోసం. అదే మీ యూత్ పిల్ల ఫొటోస్ అవే కడతారు. అవే కడతాము. యూత్ పరంగా ఎవడైతే కట్టుకుంటాడో ఓడి అభిమానం, అది ఎన్టీఆర్ కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఎవరికి అభిమానం ఉందో వాళ్ళు ఫోటోలు వేసుకుంటారో దానికైతే మేమేమి మాట్లాడము. ఓడి అభిమానం ఓడిది. హీరో ఫోటోలు కడతారు, ఊర్లో యూత్ ఫోటోస్ వాళ్ళ నాన్న ఫోటోలు కట్టుకుంటారు. ఓకే అన్న, అలానే ఇప్పుడు చాలా ఊర్లలో పండగలకి తీసుకెళ్తా ఉంటారు, ఎద్దుకు పలకలు కడతారు. ఎప్పుడన్నా మన ఎద్దు పలకకి తీసుకెళ్ళి 2-3 రోజులు కానీ కనిపించకుండా ఏమన్నా బాధపడిన రోజులు ఉన్నాయా? బాధపడినా ఆడే ఉండి 10-20 మంది పిల్లకాయలు పోయినాము. గొల్లపల్లి వెళ్ళిపోయింది. అక్కడే ఉండి ఇలాంటి పిల్లకాయలందరూ అక్కడ ఇంట్లో కూడా పోకుండా హోటల్ గొల్లి, అసలుకి మెయిన్ హోటల్ గొల్లి తినేదాన్ని గొల్లి వాళ్ళు పోస్తుండి పిల్లకాయలందరూ ఉండి వచ్చి పట్టుకొచ్చినాం. ఇంకా లేదు ఎద్దు అనుకునేసినాము. ఇంకా లేదు ఎద్దు, ఇంకేడ దొరకదని చెప్పినారు. చాలా మంది చాలా మాట్లాడినారు. అడవులంతా తిరిగాను, ఏడ దొరకలేదని కూర్చొని పిల్లకాయలు కూడా పొడదామంటే వద్దు, ఇద్దరు కదా ఉన్నాం. ఏడ ఉంది నైట్ ఉండి ఆడ పొనుకున్నాం. నైట్ పొనుకొని అక్కడ నైట్ ఉండి పొనుకొని మళ్ళీ మరుసటి రోజు వేరే చెప్పినారు ఇది మాకు చోటున్నదంటే అక్కడ భయం పట్టు. ఒకటి గొల్లపల్లి ఒకటి చేశారు కానీ గొల్లపల్లి గురించి కూడా తప్పు చెప్పకూడదు. మమ్మల్ని భలే రిసీవ్ చేసుకున్నారు ఆ ఊర్లో. అంటే డబ్బు పరంగా కాదు, ఫుడ్ పరంగా. మేము హోటల్ లేవు, ఏమీ లేదు. గొల్లపల్లి అక్కడ పెనుమూరు కడ గొల్లపల్లి హోటల్ లేవు. అసలుకి ఫుడ్ కూడా హోటల్ పోయేదానికి కూడా లేదు, ఛాన్స్ లేదు. ఒకటి ఆ ఊరికి మాత్రం మేము రుణపడి ఉండొచ్చు. అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. పండుగలో బాగా బాధపడాము. ఆ ఊరోళ్ళు మాకు బాగా సపోర్ట్ చేసినారు. ఆ ఊరోళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అన్న, నెక్స్ట్ 2026కి ఏ ఊరు నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న?
2026 కాదు, ఈ 25లోనే డిసెంబర్లో మా ఊర్లోనే, మీ ఊర్లోనే 21 ఇంకా నెక్స్ట్ సండే పీవీపురం నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఏ పలకతో రాబోతున్నారు? పీవీపురం కాదు, రాయలపురం. రాయలపురం. ఓకే, సారీ, రాయలపురం నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఏ పలకతో రాబోతున్నారు నా ముందుకి? చనిపోయాడు అంటే మా అన్నే వాడికి బాగా అవుతాడు. అంటే దీనికోసం చాలా నైట్ సొంగం రేతులలో కూడా సొప్పులు ఎత్తుకొచ్చేది కానీ, దీనికి పలకలు చేసేటప్పుడు మేము నిద్రపోయినా కానీ మా ఆయన నిద్రపోయేవాడు కాదు. మమ్మల్ని వెప్పన్ రవి, పేరు వెప్పన్ రవి, చంద్రగిరిలో. ఎవరు చెప్పినా కానీ చెప్తారు. కానీ అంత ఇదిగా ఉన్నాడు. పలకలు ఒకవేళ మేము నిద్రపోయినా కానీ, సపరాలు చేసేటప్పుడు కానీ, పలకలు చేసేటప్పుడు, ఇంకేం చేసేటప్పుడు, ముగ్గుజంపలు వెళ్ళేటప్పుడు మేము నిద్రపోయినా వాడు నిద్రపోయేవాడు కాదు. ఏమో దేవుడు తీసుకెళ్ళాడు. రేపటి నుంచి రేపైతే ఆ పలకతో కడతాం ఖచ్చితంగా. ఆ పలకతో అన్న ఒక పండగకి ఎంత ఖర్చు అవుతుంది అన్న మీకు? సుమారు అవుతుంది పలక 5,000 అవుతుంది. ఇంకా మా పిల్లకాయలు ఎవరు డబ్బులు చూసి ఎవరు రారు, డబ్బుల గురించి అయితే రారు. ఉంటారు, సపోర్ట్ ఉంటారు, యాడికి పోవాలని సపోర్ట్ వస్తారు. అంటే లైన్లు కానీ తాగే అలవాట్లు ఎవరికి లేవు, అంతగా తాగరు, ఎవరు తింటారు అంతే. దానికి అంత డబ్బులు కాసి రారు, ఉంటారు. ఒక 10,000 దాకా లోపల. అంటే ప్రతి ఒక్కరికి మాక్సిమం ఒక పండగ అంటే గొల్లపల్ల కూడా వెళ్ళినాం, తప్పైంది. ఎవరికంటే డబ్బులు ఆశించి 10 మంది ఉంటారు, డబ్బులు ఆశి తాగేదాక అట్లాంటి వాళ్ళు కూడా మా పిల్లకాయలు ఎవరు లేరు. 20 మంది అట్లా కూర్చుంటారు అంతే. ఎద్దు మీద అభిమానంతోనే, ఎద్దు మీదకి అభిమానం కన్నా మా ఫ్రెండ్షిప్ ఒక గిన్నెలో కూడి తింటాం. ఒక గిన్నెలో కూడి తెలుస్తుంది. ఇక్కడ పిల్లలు ఎంతమందిని చూస్తుంటే జస్ట్ లేరు, డ్యూటీలకు పోయిన వాళ్ళు, పనులకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం భిన్నే వచ్చారు కాబట్టి ఇంక ఉండే వాళ్ళతో అయితే ఈ రోజు కవర్ అలా. దీంట్లో మంచి లక్షణం ఏంది, చెడ్డ లక్షణం ఏంది అన్న ఎద్దులో? మంచి లక్షణం అంటే ఊరు పిల్లకాయలు కూడా ఇప్పుడు పోయేది గుమ్మని కూడా నిలబడుకోండి, పిల్లకాయలు కూడా పోవాలి. మా పిల్లకాయలు అందరూ పోతారు, పోయేది అన్నప్పుడు కూడా అది వస్తుంది. గుమ్మ రుద్దుచుకోండి, అక్కడ గుమ్మ నిలబడి కూడా చాలు, బాగా రుద్దుకో. ఒక్కోసారి అంటే మంచికి మంచి, చెడుకు చెడు. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా పెగ్గి చేసి తిరుక్కుంటారు అంతే. ఒకవేళ దీనిలో పండుగల లక్షణం ఏందన్న? చాలా ఎద్దులు అయితే వదలంగానే స్పీడ్ వెళ్తాయి, కొన్ని జంప్ చేసి వెళ్తాయి, కొన్ని మనుషులను కొడతా పోతాయి. దీంట్లో ఏంటన్న లక్షణం? అంటే రన్నింగ్ స్పీడ్, స్టార్టింగ్ వదలంగానే రన్నింగ్ తో. ఓకే అన్న, ఇప్పుడు చాలా మంది చెప్పారు రాయల్ బుల్ అనేది ఇప్పటిదాకా ఆడ చరిత్రలో పట్టిందే లేదు, మంచి టాప్ స్పీడ్ వెళ్తుంది అని చెప్పి. మీరు ఈ జల్లికట్టుని ఎవరన్నా పరిచయం చేస్తే వచ్చారా, లేకుంటే మీ తాతల కాలం నుంచి ఎద్దులు వదిలేదు అలవాటు ఉందా? నాకు జల్లికట్టుకు నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఫస్ట్ చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు కబడ్డీ ప్లేయర్, కబడ్డీ ఆడుతున్నా ఈడు మొత్తం పరిచయం ఈడే. నాకు అసలు దీని ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఈ ఒక 3 ఏళ్ళు చిన్నది ఈడు అలవాటు చేసి ఇంక వదులుకోలేక పెట్టుకోండి అంతే. వదులుకోలేక ఇంకా ఎద్దుని ఎట్టా పట్టేసినావు అంటే ఇంక వదులుకోలేక. ఇంక మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. మా అమ్మ బాగా తాకుతుంది. మా అమ్మే ఇప్పుడు మా అమ్మ ఉంటే కూడా ఏమంత గుమ్మ ఉంటుంది. మా అమ్మ అంటే మా అమ్మ నేనే ఇంట్లో. ఇప్పుడు కూడా మా నాన్న కానీ మా తమ్ముడు కానీ ఎవరు కానీ దారి పట్టి పక్కన కట్టిందిలే, నేను మా అమ్మ. ఓకే, ఒకటి ఊర్లో ఉండేది ఆవులు మా ఒకటే. ఇక్కడికి ఊరికి పండగ పిచ్చనేది లేదు. స్పోర్ట్స్ పరంగా పోతారు, ఇంకేదైనా బిజినెస్ పరంగా దేని పరంగా పోతారు సంపాదించేదానికి. ఈ పిచ్ అనేది ఏంటికి పట్టిందంటే నా ఒక్కడి ద్వారానే పట్టింది. అంటే మా ఆవులు ఉన్నాయి, ఊర్లో పిల్లకాయలంతా నాకు సపోర్ట్ లేరు. ఏదైనా పండగ వేయాలైనా కానీ, దేనికైనా పట్టాలైనా కానీ సపోర్ట్ లేరు అనేసి మా ఊరోళ్ళకి 2-3 దోళ్ళు పట్టించున్నాం. ఇది నాది, బోల్ట్ నాది, బాబీది ఒక్కడు ఉంది, బోల్ట్ ఉంది. అంటే ఒకరికొకరు వ్యాపించినాము. ఒక్కడే అమ్ముకున్నాడు, మిగతా వాళ్ళంతా ఆ క్వాలిటీ పెట్టుకొని అయినా కానీ మా ఆవులలోటివే, మా ఊర్లో ఉండేది మా ఆవులు కలిపే. బయట వాళ్ళు అంతా మేము రానిము, నమ్మకస్తుగా ఉంటాయి కాబట్టి. అన్న, మా యూట్యూబ్ నుంచి ఒక జల్లికట్టులో చాలా ఊర్లలో పండగలకి వానర్లు వేస్తారు. మా యూట్యూబ్ నుంచి కూడా కొంచెం చిన్న సజెషన్ ఒకటి ఇస్తున్నాం మీకు. చాలా ఊర్లలో ఏంటంటే మీకు మైక్ వాళ్ళకి కమ్యూనికేషన్ లేదు, నెక్స్ట్ అల్లిలో ఉన్న ఎద్దులకి మీకు కమ్యూనికేషన్ లేదు. దానివల్ల మంచి ఎద్దుల్ని పట్టేయడం జరుగుతుంది, దూలడ్డంగా ఉండడం. కొన్ని ఎద్దులు పలకలు పెరిగే టైంలో మీరు ఎద్దులు వదిలేయడం, దానివల్ల దాన్ని గుద్దుకొని పట్టేస్తున్నారు చాలా వరకు. అవి చూసినప్పుడు మాకు చాలా బాధ. ఎందుకంటే ఒక మంచి పేరు మోసిన ఎద్దు వేరే జనాలు ఎట్టంటే పలక పెరికేస్తే ఎద్దు కథ అయిపోయింది అనుకుంటారు, కానీ అది ఎలా పట్టారో వాళ్ళకి తెలియదు. కాబట్టి మా యూట్యూబ్ నుంచి ఏంటంటే మీరు మైక్ కమ్యూనికేషన్ ప్లస్ అల్లిలో ఉండేటివి చూసుకొని వదలాలని చెప్పి నేను కోరుకుంటున్నా మా యూట్యూబ్ ద్వారా నుంచి. అలానే మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా జల్లికట్టు వాళ్ళకి? ఒకటి, పండగ అంటే చాలా మేము పుట్టుక ముందు నుంచి పండుగలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచే పండుగలు మేము స్టార్ట్ చేసినాము. మా తాతలుగా మేము పుట్టక ముందు చేసినారంట పండుగలు, మా తాతల ముత్తాతలు. ఇంకా మేము పండుగ చేయాలనుకున్నాము, పండుగ చేస్తూ ఉన్నాము. చేసేది ఫస్ట్ టైం చేసినప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో చేసాము, మళ్ళీ డిసెంబర్లో చేసాము. డిసెంబర్లోనే టాప్ అనిపించుకున్నాము. బారిగేట్లు పెట్టడం కానీ, మైక్ కమ్యూనికేషన్ కానీ. మా ఊర్లో అయితే ఫ్లాప్ అయిందంటూ లేదు, ఎట్లాంటి కాల్ ఫ్లాప్ అయినట్టు లేదు.
మైక్ కాంబినేషన్ అంటే బ్యాండ్ సెట్ అయినా కానీ సరే, మైక్లు కానీ సౌండ్ సిస్టమ్ అయినా సరే అందరూ మా ఊరేలే కాబట్టి ఆప్కో అన్న మీ